వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు దర్శించవలసినటువంటి 9 అమోఘమైనటువంటి క్షేత్రాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఈ 9 క్షేత్రాల్లో మూడవదైనటువంటి తిరుమణంజేరి క్షేత్ర విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ తిరుమణంజేరి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తంజావూరు జిల్లాలో కుట్టాలం రైల్వే స్టేషన్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారుగా కుట్టాలానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తంజావూరు జిల్లాలో ఉన్న కుట్టాలం రైల్వే స్టేషన్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చాలా విశేషమైనటువంటి శీఘ్రంగా ఫలప్రదాయకమైనటువంటి క్షేత్రం. ఇక్కడ మరి ఇంకెక్కడా లేని విధంగా పరమేశ్వరుడు మనకి దర్శనాన్ని ఇస్తాడు. అందుకనే ఈయనకి కళ్యాణ సుందరేశ్వరుడు అనేటువంటి పేరు కూడా ఉంది. తన యొక్క చేతిని కుడి చేతిని అమ్మవారి యొక్క కుడి చేతితో పట్టుకొని కళ్యాణం చేసుకుంటున్నట్టుగా ఉండేటువంటి శివపార్వతుల యొక్క మూర్తులు గర్భాలయంలో మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. ఇలా దర్శనమిచ్చేటువంటి చోటు మరి ఇంకెక్కడా కనబడదు కనుక ఈ క్షేత్రం చాలా విశేషమైనది అని చెప్తారు. ఒకానొక సమయంలో పార్వతీ అమ్మవారికి భూలోకంలో అందరు మానవులు ఏ ప్రకారంగా అయితే సకల మర్యాదలతో పెళ్లి చేసుకుంటూ ఉంటారో అలా ఆవిడ కూడా వివాహం చేసుకోవాలనే కోరిక కలిగిందిట. ఆ కోరిక కారణం చేత అమ్మవారు భూలోకంలో అవతరిస్తే స్వామివారు కూడా భూలోకానికి వచ్చి మనమందరం ఎట్లా అయితే ఎదుర్కోవాలని రకరకాలైనటువంటి విన్యాసాలతో ఆచారాలతో మనకు ఉండేటువంటి లోక వ్యవహారాలతో వివాహం చేసుకుంటామో అలానే లోక కళ్యాణం కోసం అని చెప్పని ఆ ఉమామహేశ్వరుడు ఇద్దరు కూడా భూలోకంలో అవతరించి ఈ క్షేత్రంలో ఇలా వివాహం చేసుకున్నారట. అప్పటి నుండి కూడా ఇది కళ్యాణ క్షేత్రం అయింది అని స్థల పురాణం తెలియజేస్తోంది. అంతేగాక పరమేశ్వరుడు యొక్క 3వ కంటి మంటలకు ఆహుతైనటువంటి మన్మధుడిని తిరిగి బతికింపచేయమని చెప్పని రతీదేవి ఈ క్షేత్రంలోనే పరమేశ్వరుడికి మొరబెట్టుకుంటే పరమేశ్వరుడు ప్రీతి చెంది తిరిగి మన్మధుని బతికించాడని రతీ మన్మధులు ఇద్దరు కూడా నాటి నుండి సఖ్యతగా అన్యోన్యంగా మళ్ళా పునః తమ యొక్క జీవితాన్ని ప్రారంభం చేశారని కూడా స్థల పురాణం తెలియజేస్తోంది. కనుక ఎవరికైతే వివాహం కావట్లేదో అటువంటి వారు, ఎవరైతే వివాహం అయి కూడా అన్యోన్యత లేక అవస్థపడుతున్నారో వారు, వివాహం అయిన తర్వాత సంతానాన్ని కోరుకునేటువంటి వారు అందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శనం చేయవచ్చు. విశేషించి రాహుదోషాలు పోవడానికి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు. ఇక్కడ వివాహం కానటువంటి వారు వెళ్ళి స్వామివారి సన్నిధిలో పూజ చేసుకున్నట్లయితే స్వామివారి మెడలో వేసినటువంటి కళ్యాణ మాలలు 2 ఇస్తారు. అదే ప్రకారం ఒక నిమ్మకాయని ఇస్తారు. ఈ మాలలు ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఏ సోమవారం వస్తే ఆ సోమవారం రోజు కానీ లేక మొన్నటి రోజు కానీ ఈ నిమ్మకాయని తీసుకువెళ్ళి ఆ నిమ్మటొప్పలో శివాలయంలో దీపం పెట్టి ఈ 2 దండలు కూడా దాచిపెట్టుకొని వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఇరువురు కూడా వెళ్ళి మళ్ళీ ఆ 2 దండలు మెడలో వేసుకుని స్వామివారికి నమస్కారం చేసుకుని కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇది ఈ క్షేత్రంలో పాటించవలసిన నియమం. అంతటి అమోఘమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. ఇటువంటి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందుగా బుధవారాన్ని పురస్కరించుకొని మహావిష్ణువుని స్మరిద్దాం, ధన్యులమవుదాం. శివమేవ హి కేచిదన్యే శక్తిం గణేశమపరేతు దివాకరం వైరూపైస్తుతైరపి విభాసి యతస్త్వమేవ తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి. నో సోదరో న జనకో జననీ న జాయా నైవాత్మజో న చ కులం విపులం బలం వా సందృశ్యతే న కిల కోపి సహాయకో మే తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి. నోపాసితా మదమపాస్య మయా మహాంతస్తీర్థాని చాస్తి కధియా సహి సేవితాని దేవార్చనం చ విధివన్న కృతం కదాసి తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి. దుర్వా